రేపు ఉదయం ఏపీలో విద్యాభవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి ఉపాధ్యాయ సంఘాలు. ఎస్జీటీ పోస్టులు బదిలీలు మాన్యువల్ గా జరపాలంటున్న ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్స్ పై మంత్రి లోకేష్ సానుకూలంగా స్పందించలేదు. దీంతో విద్యాభవన్ ముట్టడికి సిద్ధమవుతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. నూతన కౌన్సిలింగ్ విధానం గురించి గుర్తింపు పొందిన సంఘాలు వారి జిల్లా యూనిట్స్ తో చర్చించేందుకు నిర్ణయించాయి. మంత్రి లోకేష్ కి వాట్సాప్, సోషల్ మీడియా ఖాతాల ద్వారా సందేశం పంపడానికి పిలుపునిచ్చాయి. ప్రెజెంట్ జరుగుతున్న ఉపాధ్యాయ బదిలీలలో ఏసీటీ తత్సమాన క్యాడర్ల టీచర్లకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారానే బదిలీలు జరపాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు ఉపాధ్యాయులు. రేపు ఉదయం ఏపీలో విద్యాభవన్ ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామ్ సిద్ధంగా ఉన్నారు. రామ్, సౌజన్య, ఖచ్చితంగా ఉపాధ్యాయ సంఘాలు అయితే మాత్రం ఇప్పటికే వాళ్ళకి చెప్పినటువంటి మాన్యువల్ కౌన్సిలింగ్ విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి మంత్రులను కలవడానికి, అలాగే ఇప్పటికే అధికారులతో కూడా చాలా సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా ఎక్కడ సఫలం కాకపోవడం, వాళ్ళ మాన్యువల్ కౌన్సిలింగ్ కావాలి అని అడుగుతున్నటువంటి ఏదైతే డిమాండ్ ఉందో దానిని వాళ్ళు అంగీకరించకపోవడంతో కూడా పూర్తిగా కార్యాచరణకు అయితే సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే డిఓ ఆఫీసుల వద్ద కూడా వాళ్ళు వాళ్ళ యొక్క డిమాండ్లను తెలిపిన పరిస్థితి అయితే ఉంది, నిరసనలు వ్యక్తం చేశారు. అలాగే రేపు విద్యాభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. విద్యాభవన్ వద్దకు వెళ్లి ఉదయం 10 గంటలకు ముట్టడించి తమ యొక్క నిరసనలను వ్యక్తం చేసేందుకైతే సిద్ధమవుతున్నారు. మొత్తం ఉన్నటువంటి ఏవైతే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయో మొత్తం ఉపాధ్యాయ సంఘాలు అందరూ కూడా ఐక్య కార్యాచరణ సమితిగా మొత్తం అందరూ కూడా దీనికి సంబంధించి ఒక ఐక్య వేదికగా ఏర్పడి దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మంత్రి లోకేష్ కు వాట్సాప్ ద్వారా, అలాగే ఈమెయిల్ ద్వారా, మిగతా సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా ఆయనకి సమాచారాన్ని ఇవ్వాలని, సందేశాన్ని పంపించాలని చెప్పేసి కూడా